ఆదిలాబాద్ జిల్లా కుబేర్ పోలీస్ స్టేషన్లో దాడి చేసిన నిందితుడి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మహారాష్ట్రలోని ధర్మాబాద్కి చెందిన అబ్దుల్ కలీంగా గుర్తించారు. కుబీర్లో అత్తగారింటికి వచ్చి అబ్దుల్ కలీం గొడవకు దిగాడని తెలుస్తోంది. వారు పోలీసులకు కంప్లైంట్ ఇస్తామని బెదిరించారని సమాచారం. మద్యం మత్తులో ఉన్న కలీం నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి అక్కడ డ్యూటీలో హెడ్ కానిస్టేబుల్ నారాయణ, సెక్యూరిటీ గార్డ్ గిరిపై కత్తితో దాడి చేశాడని అడిషనల్ ఎస్పీ అవినాష్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించామని తెలిపారు. ఇక ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్ నారాయణ పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఆయన అత్తగారి ఇంటికి కుబీర్లో వచ్చారు. అతను అక్కడ వచ్చి నిన్న నైట్ ఫ్యామిలీ వాళ్ళతో గొడవ పెట్టారు. గొడవ చేసిన తర్వాత కుటుంబం వాళ్ళు చెప్పారు మేము పోలీస్ స్టేషన్కి పోయి మీ మీద కంప్లైంట్ ఇస్తాం. ఇది చెప్పి ఇది విని అతను స్ట్రేట్ ఫార్వర్డ్ పోలీస్ స్టేషన్ కుబీర్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. అక్కడ మన హెడ్ కానిస్టేబుల్ నారాయణ గారు అతను పని చేస్తున్నారు. అతను సైకో లాగా స్ట్రేట్ ఫార్వర్డ్ పోలీస్ స్టేషన్కి వచ్చి నైఫ్ నుండి ఆయనకి అటాక్ చేశారు. అటాక్ చేస్తే అతను అక్కడ నుండి పారిపోయిన తర్వాత మన వాళ్ళు పోయి ఆయనకి పడుకున్నారు. సో అతను సైకో వ్యక్తి లాగా యాక్షన్ చేసిన తర్వాత ఆయన నుండి నైఫ్ కానీ